న్యూస్ తెలంగాణ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జనగాం నియోజకవర్గం కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. కర్నూలులో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న వైఎస్ఆర్సీపీ నేతలు. కరూరుతో కిసలాట ఘటన, సినీ నటుడు విజయ్ కు సిబిఐ నోటీసులు. జనగాం నియోజకవర్గం కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. రోజుకో కేసు పెట్టినా పోలీసుల నిర్బంధం, మిగతా వాళ్ళ యొక్క ఇబ్బందులున్నా కూడా ఇవాళ మా అందరికి కూడా గులాబీ జెండాకే వాళ్ళందరూ కూడా స్వాగతం పలికిండ్రు, ఎన్నుకున్నారు. ఒకటే విషయం అన్నా, ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అనేక అవాంతరాలు ఉంటాయి, డబ్బు ప్రభావం ఉంటుంది. అయినా కూడా వచ్చేది గుర్తు మనది కారు గుర్తుంటుంది. కాబట్టి మీరిచ్చిన స్ఫూర్తి, మీరు చెప్పే మాటలు విని ఖచ్చితంగా మా జనగామ మున్సిపాలిటీ మీద, మా చేర్యాల మున్సిపాలిటీ మీద మీ మాటలు విని ఖచ్చితంగా స్ఫూర్తి పొంది మా యొక్క ఈ రెండింటి మీద కూడా గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నామన్నా. అదేవిధంగా గన్పూర్ కొత్తగా మున్సిపాలిటీ అయింది. ఆ మున్సిపాలిటీకి అడుగడుగున అడ్డుపడ్డది కడియం శ్రీహరి. గన్పూర్ మున్సిపాలిటీ వస్తే మున్సిపాలిటీకి అడ్డుపడ్డది కడియం శ్రీహరి. ఆ విషయాన్ని మనం చెప్పి అది కల్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము మా దగ్గర ఉన్న సమస్యలు ఒక 3-4 ఉన్నాయన్నా. జనగామ జిల్లాలో ఇప్పటికే కరెంటు సాయంత్రం 5 గంటలకు తీసేస్తున్నారు. మళ్ళా పొద్దున 1ంటికా 2ంటికా 3ంటికా 4ంటికా తెలియట్లేదు. కరెంటు ఈ విషయం మీద మీరు ఖచ్చితంగా మేము ఇక్కడ మాట్లాడుతున్నాం, రాష్ట్రంలో కూడా మీరు మాట్లాడాలని తెలియజేస్తున్నాం. జనగామలో 5 జిల్లాల్లో ఏదైతే జనగామ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, నల్గొండ ఆ యాప్ లో కూడా ఇలా ఫెయిల్ అయిన తర్వాత మళ్ళా కార్డు అని మొదలు పెట్టిండ్రు. ఆ కార్డు కూడా మా దగ్గర సిద్దిపేటలో మొదలు పెట్టిండ్రు. యాప్ మాకు జనగామలో మొదలు పెడితే కార్డు మాకు సిద్దిపేటలో మొదలు పెట్టిండ్రు. యూరియా షాపుల్లో ఉంటే నిజంగానే ఒకవేళ పిఎస్సిఎస్ లో ఉంటే ఏ యాప్ లేకున్నా కార్డు లేకున్నా మాకు దొరికేది. దాన్ని ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి ఇవాళ యూరియా విషయంలో కూడా ఇవాళ ఒకవేళ యాప్ లో కానీ కార్డు ఇచ్చినా కూడా 5 ఎకరాలు ఉంటే 2 లేక 3 ఇస్తున్నారు. 10 ఎకరాలు ఉన్నట్లయితే 5 లేక వాడు 15 రోజులకు 2 బస్తాలు ఇస్తే మళ్ళా 15 రోజుల తర్వాత మళ్ళీ ఒక 3 బస్తాలు ఇస్తే మా పంటకు ఇలా యూరియా వేసే అవకాశమే రాదు. గతంలో నష్టపోయింది మా రైతాంగం, మరలా ఇలా నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యూరియా సమస్య మీద కూడా మీరు పార్టీగా పోరాటం చేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా యాసంగిలో సన్న వడ్లు వండించిన వాళ్ళందరికీ కూడా బోనస్ ఇస్తామని చెప్పేసి 1 రూపాయి బోనస్ కూడా ఇవ్వలేదు. 1250 కోట్ల బోనస్ గత యాసంగి డబ్బులు ఇప్పటి వరకు రాలేదు. ఈ సమస్య మీద కూడా దయచేసి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నేను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి మీరు ఆనాడు వస్తే కర్నూలులో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పరిశీలించనున్న వైఎస్ఆర్సీపీ నేతలు. మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంభూపాలన్నకు, అట్లాగే సోదర జిల్లా పక్కన కర్నూలు మా ఎస్సీ మోహన్ రెడ్డి గారికి, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, అట్లాగే చంద్రబాబు నాయుడు తరఫున ఒకల్తాపుచ్చుకొని మాట్లాడే అనేక మంది సైడ్ యాక్టర్లు, వీళ్ళందరూ ఒక్కసారి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాల. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో, రాయలసీమ ముందున్న ప్రేమతో, రాజశేఖర రెడ్డి గారి యొక్క నీటి అడుగుజాడలు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి ఇల్లు కొట్టుకోవడం కోసం ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇబ్బడిగా ఇష్టానుసారం వాళ్ళు 790, 750 ఈ లెవెల్లో ప్లాన్ చేస్తున్నా ఒక్కసారిగా ఈ ప్రాంతం అన్యాయం కాకుండా దీంతో పాటుగా నెల్లూరు, ఒంగోలు, అట్లాగే చెన్నై
పరోక్షంగా కోస్తాంధ్ర, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కూడా దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే దీని యుద్ధ ప్రాతిపదిక ఇక్కడ రండి చూడండి. ఊరికే కూర్చొని ఆఖరికి చిలక పలుకులు పలకడం కాదు, లేకపోతే ఏనాడు నీళ్ళ గురించి ఆలోచించని, రైతు గురించి ఆలోచించని చంద్రబాబు నాయుడిని అపర భగీరథులని కీర్తించడం కాదు. అసలు భగీరథుడు అంటే ఎట్లా ఉంటాడు, భగీరథ ప్రయత్నం అంటే ఏంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తండ్రి గారిని చూసి నేర్చుకోవాలా. ఇక రమ్మ అడుగుతా ఉన్నాను నేను, మీ కళ్ళు తెరుచుకుంటా ఇప్పటికైనా సరే. ఇదేదో ఒక ప్రాంతానికి లేక ఒక అధిక జీవజాలానికి, జీవితాలకు సంబంధించిన సమస్య ఇది. ఈ సమస్యలో మీరు రేవంత్ రెడ్డి గారిని అసలు మాట్లాడగలనుకుంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీ నాయకుడు లేక మీ గురువు గారు ఇంతవరకు ఏం మాట్లాడలే. దయచేసి మీరు చెప్పిన మాట ఎండార్స్ చేయిస్తారా లేక దాన్ని కండెమ్ చేయిస్తారో ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక పొలిటికల్ అలిగేషన్ వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రాంతాలకి అనంతపురం జిల్లా, కర్నూలు, కడప, అట్లా కొద్ది ప్రాంతం చిత్తూరుకు కూడా పంపించుకునే పరిస్థితి, పైగా కొద్దిగా వేరే రాష్ట్రానికి కూడా, ప్రకాశం, నెల్లూరుకు కూడా అనేకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే మీరు చాలా విషయాలు చేయరు. వస్తా ఉంటే వేలాది ఇండ్లు చూసాం. ఆ ఇండ్లు గురించి స్టార్ట్ కాలే. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అని మీకు తెలిసినప్పటికి కూడా నేను ఒకటే మాట చెప్తాను, పూర్తి చేయండి. ఆ క్రెడిట్ మీరే కొట్టేసుకోండి. ఎందుకంటే భోగాపురం మీరే కొట్టాను క్రెడిట్ కొట్టేస్తారు, ఇంకొక పని మీరే క్రెడిట్ కొట్టేస్తారు, దీనికి కొట్టేసుకోండి. పెద్ద శిలాశాసనం పెట్టుకోండి ఇక్కడ ఆఖరికి. ఇది చంద్రబాబు నాయుడు నేను రాయలసీమ ప్రజలు చేసిన ద్రోహానికి నివృత్తిగా తక్షణం ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేసి నీళ్ళు ఇస్తా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేయమని, దీన్ని అందరూ కూడా రాయలసీమలో ఉన్న అందరు ఉద్యమకారులు, రాయలసీమ మేలు కోరుకునే వాళ్ళు అందరూ ఈ ప్రాజెక్టు సందర్శించాలి. కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే అధినేత ప్రముఖ నటుడు విజయ్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసులో పేర్కొంది. ఈ ఘటనపై సిబిఐ విచారణ కొనసాగుతుంది. గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో విజయ్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. సుమారు 10,000 మంది సామర్థ్యం కలిగిన సభాస్థలి వద్దకు దాదాపు 30,000 మంది రావడంతో తొక్కిసలాట జరిగింది. అంతేకాకుండా విజయ్ బహిరంగ సభ వేదిక వద్ద భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని, సభకు హాజరైన వారికి సరైన ఆహారం, నీటి వసతులు కల్పించలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సిబిఐ ఆయనకు నోటీసులు జారీ చేసింది. నాచారం హెచ్ఎంటీ నగర్ డెవలప్మెంట్ ఫోరం, నాచారం యాంటీ డ్రగ్స్ ఫోరం, ఎస్ఎస్ఎస్ యువసేన వ్యవస్థాపకుడు మామిడాల సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నాచారం చౌరస్తా నుంచి హెచ్ఎంటీ నగర్ లోని జీహెచ్ఎంసీ పార్క్ వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీకి తెలంగాణ ఈగల్ ఫోర్స్ డిఎస్పీ కె సైదులు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. తమ చుట్టూ ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ క్రయ విక్రయాలు జరిపినట్లయితే 1908 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అందరూ ప్రజల కళ్ళ కట్టినట్టుగా ఒక స్కూల్ పిల్లలతో కూడా ఒక మంచి నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎవరైనా సరే యాంటీ డ్రగ్స్ వాడినట్టు మీ నోటీస్కి వచ్చినట్టయితే మాది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది డిపార్ట్మెంట్ది, 1908కు మీరు ఫోన్ చేసి చెప్తే ఎవరైతే డ్రగ్స్ వాడుతూ ఉన్నారో వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాం. కానీ ఎవరైతే ఇన్ఫార్మేట్స్ ఉన్నారో వాళ్ళకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళని ఇన్ఫార్మేట్స్ మేము సేవ్ చేసుకుంటూ మేము రక్షించుకుంటూ, ఎవరైతే డ్రగ్స్ తింటున్నారో, తాగుతూ ఉన్నారో, లేకుంటే ఎవరు అమ్ముతూ ఉన్నారో అనే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ అనేది మీ నోటీస్కి వచ్చినట్టుంటే 1908కు ఇవ్వాలి. ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమం ఉదయం 9:30 గంటల నుండి మొదలుకుంటే రమారమి ఇప్పుడు 12:30 దాకా కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేశారు. మంచిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ లోకల్ పోలీసు కూడా మా అందరు కూడా ఈ ర్యాలీ నిర్వాహకులందరూ కూడా సహకరించుకుంటూ ఎలాంటి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు స్నాక్స్, అరటిపళ్ళు, బిస్కెట్స్ కూడా ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటూ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా డ్రగ్స్ మీద నాటకాలు ప్రదర్శించటము, డ్రగ్స్ గురించి మాట్లాడటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా స్టేట్ వ్యాప్తంగా ఇదంతా వెళ్ళిపోతే మన ప్రభుత్వం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలనే ఒక కాన్సెప్ట్ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కాన్సెప్ట్ అదే, మన ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా అదే ఉంది. కాబట్టి వారి ఒక సూచనల మేరకే మేము యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున మా డైరెక్టర్ గారు సందీప్ శాండిల సార్ గారు మమ్మల్ని ప్రజలలోకి పంపించటము, ఈ కాలనీలలో కానీ, స్కూళ్ళల్లో కానీ, కాలేజీలో అప్ టు యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడతా ఉన్నాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టుకుంటూ ఈ డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాల గురించి తెలియపరచటం, వాళ్ళకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా బాగా ప్రబలిస్తే ఎవరైనా సరే మన తెలంగాణలో
డ్రగ్ తినేందుకు కానీ ఎవరైనా తెలంగాణకు డ్రగ్ పంపాలన్నా కూడా భయప్రాంతాలకు గురి కావాలి. అసలు తెలంగాణ అంటేనే ఒక బెంబేలెత్తే విధమైన సిచ్యువేషన్ అయితే తీసుకురావడం జరిగింది మా డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో. కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ వాడొద్దు, డ్రగ్స్ వాడినట్లయితే మాకు 1908కు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మన అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుసు ముగిస్తున్నాను. ఈరోజు నాచారం హెచ్ఎంటీ నగర్ ఫోరం డెవలప్మెంట్ ఫోరంలో 2వ యాంటీ డ్రగ్స్ ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరిగిందండి. ఫస్ట్ ప్రోగ్రామ్ మనము 31 డిసెంబర్ 2025కి ముగించుకున్నాం. ఈరోజు సెకండ్ ప్రోగ్రామ్. ఈరోజు నాచారం చౌరస్తా క్రాస్ రోడ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్క కాలనీ రవీంద్రనగర్, ఇందిరానగర్, దాంతో సెయింట్ పాయిస్ డిగ్రీ కాలేజ్ ఇవన్నీ క్లోజ్ చేసుకుంటూ హెచ్ఎంటీ నగర్లో క్లోజ్ చేస్తాం. సో దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు డ్రగ్స్ అన్నది చాక్లెట్ రూపంలో వస్తుంది, దాని తర్వాత స్వీట్స్ రూపంలో వస్తుంది, అనేక రూపాలలో చిన్నపిల్లలు దేనికైతే అట్రాక్ట్ అవుతారో దానికి వస్తుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఎవరంటే టెర్రరిస్ట్ కంట్రీస్ ఎవరైతే మన ఇండియా డెవలప్మెంట్, మన తెలంగాణ డెవలప్మెంట్ చూసి ఓర్చుకోలేకపోతున్నారో వాళ్ళు ఈ డ్రగ్స్ అన్నది అనేక రూపాలలో అనేక ప్లేసెస్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. సో మేము ఇప్పుడు యాంటీ డ్రగ్స్ ఫోరం నాచారం కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే మీకు డ్రగ్స్ తెలిస్తే మీరు డైరెక్ట్గా మీరు ఎవరికి కంప్లైంట్ చేయకండి, మీరు మాకు కంప్లైంట్ చేయండి. ఎందుకంటే మీకు ఒక భయం అని ఉంటుంది, మనం పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వీళ్ళు మళ్ళీ మనకి యాంటీగా వస్తారు వీళ్ళందరూ. సో మీరు మా దగ్గర తీసుకురండి, మేము దాన్ని సైలెంట్గా పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం, పోలీసు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీ దీంట్లో ఇంకొక అవేర్నెస్ ఏంటంటే ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారంటే పేరెంట్స్ టెన్షన్లో వచ్చేస్తున్నారు, కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు, కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే 10 మంది తెలిస్తే మన పరువు పోతుందని వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. అలా ఏం కాకుండా ఈ నాచారంలో మనము ఈ ఫస్ట్ స్టెప్ వేసినాము. యాంటీ డ్రగ్స్ ఫోరం నాచారంకి మీరు మెసేజ్ ఇవ్వండి. ఇది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది 1000 మందితోటి. ఇప్పుడు ప్రతి 38 కాలనీలు నాచారంలో ఏవైతే ప్రతి కాలనీలో ఒక 4 మెంబర్స్ని ఫామ్ చేస్తాం. వాళ్ళకి మీరు చెప్తే వాళ్ళకి తీసుకొచ్చి పిల్లలు దాని నుంచి ఎలా వాళ్ళని రక్షించుకోవాలి ఇది ఎవరికి తెలియకుండా మేము మీకు సపోర్ట్ చేస్తాం. దీనికోసమే ఈ మెయిన్ కాన్సెప్ట్ యాంటీ డ్రగ్స్ ర్యాలీ ఫారం ఇది కూడా దానికోసమే. సో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేరుకుంటుందని కోరుకుంటూ ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ఇక్కడ ఎవరైతే వచ్చి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. కరీంనగర్ జిల్లా కరీంనగర్ పట్టణంలోని 66వ వార్డ్ డివిజన్ పరిధిలో గల హైమత్పూర్ చౌరస్తాలో గల కలీం హోటల్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అలాగే కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాచర్ల ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ప్రసాద్, అబ్దుల్ రెహమాన్, మనోజ్ కుమార్, అమీర్, నాగప్రసాద్, లావణ్య, ఆసిఫ్ సేరా, సత్యప్రసన్న, శరణ్య గౌడ్, మతిన్, లైక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ నడిబొడ్డున ఏదైతే మన రాజీవ్ చౌక్ నుంచి మన అహ్మద్పురా చౌరస్తాలో ఉన్నటువంటి మా యూత్ కాంగ్రెస్ లీడర్ కలీం గారి హోటల్ కలీం హోటల్ వద్ద చౌరస్తాలో ఈరోజు కాంగ్రెస్ జెండా ఆవిర్భావ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి చాలామంది కార్యకర్తలు చాలా ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజున ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా కలీం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ గారికి, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ 66వ డివిజన్లో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా యూత్ కాంగ్రెస్ లీడర్లందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్లోని అహ్మద్పురా చౌరస్తా హోటల్ కలీం దగ్గర కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ కలీముద్దీన్ ఆధ్వర్యంలో ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసుకుంటూ జెండా పండుగ కూడా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసి అర్బన్ అధ్యక్షులు అంజన్ కుమార్ అన్న మరియు సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్న గారు, ఈ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాచర్ల ప్రసాద్ అన్న ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గల కపలేశ్వర స్వామి ఘట్టం వద్ద శివలింగం ఆగమ శాస్త్రం ప్రకారం పునఃప్రతిష్ఠ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేయడం నీతిమాలిన చర్య అని, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే ఆ శివయ్య ఆగ్రహానికి గురికాక తప్పదని కూటమి పార్టీ నాయకులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ కర్రి చిట్టిబాబు, శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్
చెరుకుపల్లి గణేష్ శర్మ, కంచుమర్తి బాబురావు, టేకుమూడి సత్యనారాయణ, కాటే సుబ్రహ్మణ్యం, దంగిటి గౌరీశంకర్, కొట్టువాడ హరిబాబు, కేశవ రాఘవేంద్రరావు తదితరులు మీడియాతో మాట్లాడారు. ద్రాక్షారామంలో కపిలేశ్వర స్వామి వారి శివలింగాన్ని విచ్ఛిన్నం చేయడం విచారకరమని, ఈ ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తక్షణం స్పందించి పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో 8 గంటల్లోపే నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. పంచారామాల్లో ప్రముఖ శివక్షేత్రమైన ద్రాక్షారామ గుడిలో జరిగిన ఒక దుర్ఘటనను గతి లేక ఏం చేయాలో తెలియక కార్యకర్తలకు విశ్వాసం కల్పించాలనే ఒక భ్రమలో, అంటే ఏ పార్టీ అన్నా వాళ్ళ యొక్క పార్టీ విధి విధానాల మీద కార్యకర్తలకు ఒక ఉత్తేజం తెస్తుంది. కానీ అతి సున్నితమైన విషయం. ఏ విషయం అంటే భగవంతుడు. ఒక అర్థం పగిలితే మనం చాలా బాధపడతాం, తీసి పక్కన పెడతాం. కానీ ఒక సర్వేశ్వరుణ్ణి ఒక అగంతకుడు ముక్కలు చేస్తే దాని గురించి సంఘీభావం ప్రకటించవలసింది పోయి గతి లేని స్థితిలో ఉన్న ఈ రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సర్వేశ్వరుని పేరు పెట్టుకుని చేస్తున్న ఈ క్రియను ఏమనాలో ఆ సర్వేశ్వరుడే భవిష్యత్తులో నిర్ణయిస్తాడు. ఇక వస్తే కూటమి విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ దేశ సమగ్రత, హిందుత్వం కోసం పోరాడే పార్టీ. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం విజన్ ఉన్న పార్టీ. ఇక జనసేన సమస్యలపై పోరాటం చేస్తూ ఒక వ్యక్తి కాదు వ్యవస్థతో ఉన్నామని నిరూపించి 2024 సార్వత్రిక ఎన్నికల్లో మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ కూటమిని చేసిన ఈ ఎన్డీఏ కూటమి దాంట్లో ఒక గుడిలో జరిగిన సంఘటన పట్టుకొని జీవిద్దాం అనుకుంటే ఇది ముమ్మాటికి తప్పే. మిస్టర్ సూర్యప్రకాష్ గారు, గతంలో నేను మిస్టర్ అంటే అర్థం తెలియని నాయకులతో మీరు మాట్లాడించారు. మిస్టర్ అంటే ముందు అర్థం చెప్పి వాళ్ళకి ప్రెస్ మీట్లు పెట్టించవలసిందిగా గతం కోసం నేను చెప్తూ, ఇంక మీరు అంటున్నారు ఏమని, మంత్రి గారు రాజీనామా చెయ్యాలి. సరే, మీరు ఏ స్టేజ్కి వచ్చేసారంటే గౌరవ కార్మిక శాఖ మంత్రిని రాజీనామా చేయాలని ఎవరు చెప్పాలి? స్వపక్షం వాళ్ళు చెప్పాలి. కానీ మీకు మతి భ్రమించింది అనుకోవాలో, మరి ఈ దేవుడిని అడ్డెత్తున్నందుకు ఆ భగవంతుడే మీతో అలా మాట్లాడిస్తున్నాడో తెలియదు. కానీ మీరు మా మంత్రి గారిని రాజీనామా చేయమని చెప్తున్నారు. ఇది చాలా విచిత్రమైన సంఘటన. అభివృద్ధి లేదంటున్నారు. ఒక్కసారి మీరు మాతో సహకరిస్తే, ఎందుకంటే మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే హోదాలో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మాకు కనబడతలేదు. ఇక్కడ సంఘటన జరిగితే ఈ సంఘటన మీద ఒక పక్కన చలబోని వేణు గారు మాట్లాడతారు, ఆ పక్క రాజమండ్రి నుంచి, ఈ పక్క నుంచి తోట ప్రముఖులు గారు మాట్లాడతారు, వెనకాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన నాయకులు మాట్లాడతారు. కానీ మీరు ఎప్పుడు మాట్లాడతారో వీళ్ళందరూ మాట్లాడిన తరువాత మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకే మీరు మాతో వస్తే మీ సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటమి మా గెలుపు తర్వాత ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు సంక్షేమం పక్కనెడదాం, ప్రభుత్వం బయటికి వస్తుంది కాబట్టి ఏం అభివృద్ధి చేశారో, ఎక్కడెక్కడ కాలినడకను మీరు వచ్చినా ఏ రోడ్లు వేసారో, ఏ పనులు చేశారో మేము స్వయంగా మేము ప్రతిపక్ష వర్గులు గౌరవిస్తూ మా కూటమి నాయకుల వెంట తీసుకుని మేము నిరూపిస్తాం. దానికి మేము సిద్ధం. గత 4 రోజులుగా ద్రాక్షారం భీమేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో జరిగిన ఘటన గురించి వైసీపీ నాయకులు చేస్తున్న రాజకీయం పట్ల ప్రజలందరూ అసహ్యం తీసుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చేసిన అవినీతి, అలాగే హిందూ ధర్మం పట్ల కానీ హిందూ దేవాలయాల పట్ల కానీ మీరు చేసిన ప్రతి కార్యక్రమం గురించి ప్రజలందరికీ తెలుసు. అందుకే ఈరోజు మిమ్మల్ని జీరో చేసి కూర్చోబెట్టారు. ఎక్కడైతే ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ నాయకులు పరిస్థితి ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉండి, రామచంద్రపురంలో ఉన్న ఈ వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ గారు అయితే ఇంకా ఆయన అసలు ఏం మాట్లాడుతున్నాడో
అక్కడ ఏదో ఈయనే మొత్తం అంతా అక్కడ తెలుసున్నట్టు ఆగమ శాస్త్రం గురించి, సనాతన ధర్మం గురించి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ల గురించి, పోలీసుల గురించి మొత్తం వ్యవస్థనే ఈయన శాసిస్తున్నట్టు, దానికి ఏదో సుభాష్ గారు ఇవన్నీ ఏమి చేయలేదు అన్నట్టుగా సుభాష్ గారు రాజీనామా చేయాలనేది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా శవం వేస్తే చాలు వెంటనే వెళ్ళి అక్కడ పరామర్శలు చేయడానికి చూసేవారు. అదే విధంగా ఈ రోజు మీరు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడైతే అపశృతి జరుగుతుందో, ఎక్కడైతే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ అవకాశం మీకు ఎప్పటికీ కూడా ఇవ్వనివ్వరు. ఎందుకంటే గౌరవ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు చాలా అభివృద్ధి గాని, సంక్షేమం గాని, అలాగే ఈ ఆయన ఒక భగవంతుని స్వరూపంగా మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక భక్తుడు. ఉదయం లేచిన దగ్గర నుంచి శివాలయం చుట్టూ తిరుగుతూ దేవుని దర్శించుకునే ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి మీరు ఈ రోజు ఆయన ఏదో అభివృద్ధి చేయలేదు, లేకపోతే ఇవన్నీ రాజీనామా చేయాలి, ఆయన గుండు సున్నా, ఇవన్నీ అక్కర్లేని పనికి మాలిన మాటలు మాట్లాడితే మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఇక్కడ కూటమి పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడాలన్నా స్పష్టమైన ఆధారాలతో మాట్లాడండి. మీరు గతంలో ఏ అవినీతి ఆరోపణని మీరు ఆయన మీద చేసినా ఒకటి కూడా నిరూపించలేక ఈ రోజు మీరు పార్టీలో జీరో అయ్యారు. వైసీపీ పార్టీలో మీ ఉనికిని మీరు కాపాడుకోవడం కోసం ఆయన మీద లేనిపోని విమర్శలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో గంజాయి ఆరోపణలు చేశారు ఆయన మీద, మీరు ఏమన్నా నిరూపించగలిగారా? అందులో మీరు గుండు సున్నా అయ్యారు. అలాగే రకరకాలుగా ఏదో అవి దోచేస్తున్నారు, ఇవి దోచేస్తున్నారు అనేది ఏ ఒక్కటి కూడా ఆధారంతో మీరు నిరూపించలేకపోయారు. అలాగే ఇక్కడ శివాలయం విషయానికి వచ్చినప్పటికీ ద్రాక్షారం చాలా పవిత్రమైన దేవాలయంగా, పంచారామంలో ఒక విశిష్టమైన దేవాలయంగా మీరు మనందరూ దాన్ని కొలుస్తున్నాం. మీరు కూడా అక్కడికి వచ్చి రాజకీయాలు చేసి ఆయన ప్రతిష్టను దిగజార్చుకోవాలని మీ యొక్క ఆలోచనకి మీరు ఎప్పుడో జీరో అయిపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగాం నియోజకవర్గం కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. కర్నూలులో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న వైఎస్ఆర్సీపీ నేతలు. కరూరు తొక్కిసలాట ఘటన, సినీ నటుడు విజయ్ కు సిబిఐ నోటీసులు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.